మత్స్య పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం పక్కా ప్రణాళికలు రూపొందిస్తోంది. తీర ప్రాంతం లేని రాష్ట్రం కావడంతో అధునాతన సాగు పద్ధతులను అమల్లోకి తెస్తోంది. మత్స్యకారుల సంక్షేమంపై దృష్టి సారించిన ప్రభుత్వం చేప పిల్లల ఉత్పత్తి, పెంపకం, మార్కెటింగ్కు సదుపాయాలు కల్పించేందుకు చర్యలు చేపట్టింది. కేజ్ కల్చర్ను ప్రోత్సహించేందుకు పెద్ద ఎత్తున రాయితీలు అందిస్తోంది. ఇప్పటికే మంచిర్యాల జిల్లాలోని చెరువులు, కుంటల్లో కోట్లాది చేప పిల్లలను వదిలింది. అటు ఎల్లంపల్లి జలాశయంలో కేజ్ కల్చర్ ద్వారా చేపల పెంపకాన్ని ప్రోత్సహిస్తుండడం వల్ల మత్స్యకారుల్లో సంతోషం నెలకొంది. వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఒకటైన చేపల పెంపకం వేలాది మంది మత్స్యకారులకు ఉపాధినిస్తోంది. అయితే రాష్ట్రంలో చెరువులు తక్కువగా ఉండడంతో సరైన ఉపాధి లేక మత్స్యకార కుటుంబాలు వలసలు పోయే పరిస్థితి ఉండడంతో వారికి ఉపాధి కల్పించేందుకు చేపల పెంపకంలో అధునాతన విధానాలను అందుబాటులోకి తీసుకొస్తోంది. చేపల పెంపకం, అమ్మకం ద్వారా జీవించే మత్స్యకారులకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కేజ్ కల్చర్ ద్వారా చేపల సాగును ప్రోత్సహిస్తోంది. ఇదే కోవలో మంచిర్యాల జిల్లా ఎల్లంపల్లి జలాశయంలో తొలి విడతగా 8 యూనిట్లు ఏర్పాటు చేసింది. సొసైటీ ద్వారా వస్తే గ్రూప్ గా ఫామ్ చేసి ఆ గ్రూప్ గా వాళ్ళకు 80%, 20% సబ్సిడీ వాళ్ళ బెనిఫిషియరీ కాంట్రిబ్యూషన్ తో 80% తోటి టోటల్ గా 30 lakhs వరకు ఇవ్వడం జరుగుతుంది. మొదటిసారిగా ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లో ఈ చేపట్టడం జరిగింది. కేజ్ కల్చర్ యూనిట్ లో 10 kgs ఉంటాయి. 10 kgs చొప్పున 80 kgs ఇప్పుడు ఈ మొదటిసారిగా ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లో చేపట్టడం జరుగుతుంది. ఇందులో పంగాసియస్ను, తిలాపియా స్పెసీస్ మాత్రమే రేర్ చేయడం జరుగుతుంది. జనరల్ గా అవి ఎక్కువ చేయడం, దాంతో పాటుగా కట్లా రోహు కూడా చేయడం జరుగుతుంది మొదటిసారిగా. అయితే ఏంటంటే ఒక కేజీలో 2 నుండి 3 టన్నుల వరకు మనకు వచ్చే అవకాశం ఉంది. ఒక యూనిట్లో 25 నుండి 30 టన్స్ వరకు చేప తీయడం జరుగుతుంది. ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కడెం జలాశయంలో ప్రయోగాత్మకంగా చేపట్టిన పంజర చేపల పెంపకం విజయవంతమైంది. ఎల్లంపల్లి జలాశయంలోనూ ఇదే విధానంలో చేపలను పెంచుతున్నారు. మత్స్యకారులకు ఉపాధి కల్పించే ఉద్దేశ్యంతో నీలి విప్లవంలో భాగంగా ప్రభుత్వం పంజర చేపల పెంపకాన్ని ప్రోత్సహిస్తోంది. యూనిట్ ఏర్పాటుకు 25 లక్షల రూపాయలు పెట్టుబడి అవసరం కాగా ప్రభుత్వం రాయితీ కింద 20 లక్షలు ఇవ్వగా 5 లక్షల రూపాయలు మత్స్యకారులు భరించాల్సి ఉంటుంది. ఈ పథకం కింద మత్స్యకార సంఘంలో సభ్యులుగా ఉన్నవారు గ్రూపుగా ఏర్పడి యూనిట్ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. ఈరోజు కేజీ కల్చర్ వలన దరిదాపు ఒక 50 ఎకరాలలో 60 ఎకరాలలో వచ్చే ఒక గ్రోత్ అంటే వచ్చే చేప పెంపకంలో వచ్చే లాభం కానీ ఈరోజు ఒక కేజీ కల్చర్ రావడం జరుగుతుంది. దానివల్ల చాలామంది మత్స్యకారులు కానీ, దాని మీద ఆధారపడి బతుకుతున్న కుటుంబాలు కానీ, ఆర్థికంగా కానీ అన్ని రకాల కూడా వాళ్ళు బాగుపడే ఒక దారిని ఈరోజు తెలంగాణ ప్రభుత్వము కల్పించడం జరిగింది. గంగపుత్రులు కానీ, మత్స్యకారులు కానీ జీవనోపాధి దొరికిందని మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. వెంటనే ఈ యొక్క మరచ్చే యూనిట్లలో కానీ మలచేయమనే ఒక బడ్జెట్లో కానీ ఇంకొన్ని స్కీములకు కూడా బడ్జెట్లో మాకు కేటాయించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని కోరడం జరుగుతుంది. కేజ్ కల్చర్ విధానంలో వలలు వేసి చేపలు పట్టే అవసరం ఉండదు. ఏడాదికి 2 విడతల్లో చేపల పెంపకం ద్వారా ఉపాధి పొందే వీలు కలుగుతుంది. కేజ్ కల్చర్ విధానంలో పెంచేందుకు పంగాసియాస్, తిలాపియా రకం చేపలు అనుకూలంగా ఉంటాయి. పోషణ బాగుంటే ఒక్కో చేప కిలో బరువు పెరుగుతుంది. 10 గదులతో కూడిన ఒక్కో యూనిట్లో 2 నుంచి 3 టన్నుల వరకు చేపలు పెరుగుతాయి. టన్ను చేపల ధర 8 లక్షలు పలికినా ఏటా 15 నుంచి 20 లక్షల ఆదాయం ఉంటుంది. కేజ్ కల్చర్ విధానం వల్ల ఉపాధి లభిస్తోందని కూలీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మా మత్స్యకారులకు పూర్తి స్థాయిలో 70% రాయితీ అవుతుంది కాబట్టి మా పూర్తి ఉపాధి పొందే అవకాశం ఉన్నది కాబట్టి మా మత్స్యకారులు కూడా ఈ రోజు ముందుకొస్తున్నారు. ఈ కేజీ కల్చర్ వల్ల మంచి లాభదాయకం ఉన్నది. ఇది కొద్దిగా చిన్న ఏంటంటే ఇక్కడ ఈ కేజీ కల్చరు మార్కెటింగ్ కోసం ఇబ్బంది పడుతున్నారు తప్ప వేరే కాదు. ఈ కేజీ కల్చర్ వల్ల మాకు కొంచెం ఉపాధి కలిగింది. మాకు మంచిగా పని చేసుకోవడానికి వీలు ఉంటుంది. అప్పుడప్పుడు ఇతరులకు కూడా ఇక్కడ పని చేసేదానికి కొంచెం సహాయం చేస్తారు. మాకు కూడా వర్కర్స్ వస్తారు ఇక్కడికి. ఇది పెట్టడం వల్ల కొంచెం మాకు ఉపాధి కలిగినట్టు కొంచెం సంతోషంగా ఉంది. 4 యూనిట్లు ఉన్నాయి ఇక్కడ. ఇలా పంకాస్ అండ్ బొచ్చ, రవ్వు పిల్లలు పెంచుతున్నాం. రోజు పొద్దున్న సాయంత్రం దానేస్తున్నాం. అనువుగా ఉన్న ప్రాంతాల్లో కేజ్ కల్చర్ విధానాన్ని ప్రోత్సహిస్తున్నామని మత్స్యకారులు గ్రూపులుగా ఏర్పడి సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రధానంగా కొండపల్లి, గుల్లకోట, లక్షెట్టిపేటల్లో యూనిట్ల ఏర్పాటుకు యత్నిస్తున్నామని, మత్స్యకారులు ముందుకు వస్తే యూనిట్లు ఏర్పాటు చేస్తామని భరోసా ఇస్తున్నారు.